కాంతార సినిమాకి అయితే వచ్చిన నేను. ఇది ఫస్ట్ డే కాదు కానీ ఇది వీకెండ్ మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. పార్కింగ్ దగ్గర బండ్లు ఫుల్ అయిపోయినాయి కాంతార సినిమాకి. చూసిరా కాంతార మూవీకి ఇంతమంది. మా మామ టికెట్ తీసుకోమని చెప్పిన, టికెట్ దొరికినా లేవు కూడా లేదు. లైన్లో ఉన్నాడు, వైట్ లైన్లే కాయ. మా సౌండ్ ఎడుతారో లేదా డౌట్. ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలా. పైన పైన దొరికినాయా బాల్కనీ టికెట్లు? అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి, అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. సో కాంతారాకు బాల్కనీ టికెట్లు A9 A10 జై మనదే బా. సో బాల్కనీ టికెట్లు అయితే దొరికినాయి మా ఇద్దరికి. వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు. కాంతారా సినిమాకి అసలు ఒక కట్అవుట్ లేదు, ఏం లేదు. కానీ జనం చూస్తే మాత్రం మామూలు లేరు. ఏమంటావు మామ? కొంచెం గట్టిగా మాట్లాడు మామ. తినలే బిర్యానీ తిన్నాడు. అందరికి నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు అరుణ్ టాక్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో 327 మంది ఫాలోవర్స్ అయ్యారు. అండ్ యూట్యూబ్లో 93 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా కాంతారా రివ్యూలోకి వెళ్దాం. కాంతారా మూవీ నిన్న ఫస్ట్ షోకి వెళ్ళినాం 6కి. బాల్కనీ టికెట్ తీసుకొని మరి ఆ వీడియో పెడతాను. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన థియేటరు ఓకే ఏంటంటే మంచిగా ఉంది కానీ సౌండ్ మాకు కొంచెం అర్థం కాలేదు. రానా వాయిస్ డబ్బుడు ఫస్ట్. అది మొత్తం ఎట్లా అంటే ఒక రూమ్లా బాక్సులు పెడితే ఎట్లా ఉంటుందో, కొంచెం ఓపెన్ ఏరియాలో పెడితే మనకి వినపడదు కదా. అండ్ అట్లనే గుర్రు అనే సౌండ్ కూడా ఉన్నది. సో ఫస్ట్ ఏవైతే ఉందో మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు తమిళ వర్షన్లో తెలుగు డబ్బుడు అయితే క్లియర్ ఉంది. సారీ కన్నడ వర్షన్ డబ్బుడు అయితే తెలుగులో క్లియర్ ఉంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంతమంది జనం ఉంటారని. ఇప్పుడు కాంతారా పడి నాకు తెలిసి 2కి పడింది. ఈరోజు డేటు నిన్న 5. అయినా కానీ జనం ఎంత ఘోరంగా ఉన్నారు తెలుసా. అండ్ సెకండ్ షో కూడా హౌస్ఫుల్, మ్యాక్సిమం హౌస్ఫుల్లే. అండ్ ఆ సినిమా విజువల్ పరంగా సూపర్. అసలు స్టోరీ వేరే లెవెల్. ఇక డివోషనల్ దేవుడు వచ్చినప్పుడు అయితే ఇక చెప్పని అవసరం లేదు. థియేటర్లో అసలు ఒక తెలుగు సినిమా అనే విధంగా ఆ అరుపులు, కేకలు అండ్ కొన్ని చోట్ల నిజంగానే గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ నిజంగా బాహుబలి సినిమాతో పోల్చొద్దు కానీ నాకు నిజంగా అట్లనే అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక సినిమా ప్రివ్యూ లెవెల్ అయితే ఉంటారో ఆలస్యం చేయకుండా మీరు సినిమాకి వెళ్ళండి. చూసే ఉంటారు మ్యాక్సిమం. నేనే లేట్గా చూసిన. కానీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, పైరసీలో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే పైరసీని అవాయిడ్ చేసి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ నేను పోయిన థియేటర్ పేరు భుజంగా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నాకు దాంట్లో అర్థమైంది. అంటే బయట ఒక ఫోటో ఉండే, పోయి ఒక ఫోటో దిగిన. దాంట్లో పోకిరి అండ్ అట్లనే చిరంజీవి ఇంకేదో సినిమా ఠాగూర్ అనుకుంటా, అవి 100 రోజులు ఆడిన థియేటర్ అట ఆ థియేటర్. సో చాలా స్పెషల్ అనిపించింది అది చూస్తేనే. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇడ్లీ కొట్టే సినిమాకి అయితే వెళ్ళిపోయినాం. ఇడ్లీ కొట్టే సినిమా రివ్యూ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కాంతారా సినిమా ఎలా అనిపించిందో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగనే తెలుసు కదా అరుణ్ టాక్స్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.